హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట చాలా బాగా యాక్చువల్గా అది నానుడి రాఘవేంద్ర గారి సినిమాలో అడవి రాములో అనుకుంటా పెట్టారు. రామారావు గారికి పెడితే పాపులర్ కాబట్టి ఆయన మాస్ స్టార్ కాబట్టి. కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి, ఇవన్నీ మనందరికీ బాగా తెలిసిన తెలుగులో ఉన్న ప్రోవెర్బ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా అవేర్నెస్ తెలిసిపోయిన తర్వాత ఎవరెవరు ఏ విధంగా పైకి వచ్చారో కూడా ఒక లెవెల్కి తెలుస్తుంది. చాలామంది మీరు లోపలికి వెళ్ళి చూసుకోవాలి, కానీ మీరు ఆ టైప్ చేసి చెప్తే డెఫినెట్గా చాలా చాలా ఉపయోగకరమైన వీడియోస్ దొరుకుతాయి మీకు. కృషి మీద, కష్టం మీద, ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించే వాళ్ళ మీద, అంచేత చాలా ఉన్నాయి. సమిష్టి కృషి మీద సినిమా అనగానే ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగా అవైలబుల్ అయ్యి ఇవి ఉన్నాయి మనకి ఈ రోజున. దాన్ని మీరు వాడుకోవాలి. యాక్చువల్గా యూ మస్ట్ యూస్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఎస్పెషల్లీ మన కంట్రీలో, పక్క కంట్రీలో, వేరే కంట్రీలో. సో జీవితాన్ని ఊరుకునే వదిలేయద్దు అనేది సారాంశం ఈ యొక్క వీడియోకి. ఈ 10 నిమిషాల వీడియోకి జీవితాన్ని ఊరుకునే వదిలేయకండి, సాధించండి మీరు అనుకున్నది. లెట్స్ మేక్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ. అది సినిమా ఫీల్డ్ కావచ్చు, బయట కావచ్చు, వేరే ఫీల్డ్. సినిమా ఫీల్డ్ ఒకటే కదా, నేను సినిమా ఉన్న అయ్యాను కాబట్టి సినిమా గురించి చెప్తున్నాను. ఎక్కువ డ్రీమర్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి డ్రీమ్ బిగ్ అంటారు పెద్ద పెద్దవాళ్ళు. నేను ఒకసారి అనిల్ అంబానీ గారి ఆఫీస్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక అతను రవీంద్రనాథ్ చౌదరి నేను కలిసి ఏదో నా కాఫీ బార్ సినిమా వాళ్ళకి రిలీజ్ చేస్తారేమో దాని గురించి ముంబై వెళ్తే అక్కడ తెలుసున్న ఒక ఆయన ఎవరో నటరాజన్ ఎవరో ఉంటే ఆయన అనిల్ అంబానీ గారు వాళ్ళకి పరిచయం చేస్తారంటే వెళ్ళాం. ఎప్పుడో ఇది ఈజ్ అబౌట్ సమ్ 2010. సో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక న్యూ ఆఫీస్ ఏదో ఉంది ఒక అవుటర్ ముంబైలో. సో అందరూ అక్కడ ఆటం బాంబ్ వచ్చినా కూడా, భూకంపాలు వచ్చినా కూడా ఏమీ కాకుండా ఉండే ఒక బిల్డింగ్ కట్టారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అక్కడ ఎందుకు చెప్పారంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలామంది పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు చూడటానికి చిన్న చిన్న కార్లు ఉంటాయి. అలాగే అక్కడ కూడా ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద ప్లేస్. అంటే రామోజీ అంత పెద్ద ప్లేస్ కాదు కానీ క్వైట్ ఎ బిగ్ ప్లేస్. మోర్ దాన్ 30 acres ఉండే ప్లేస్లో ఆయన అనిల్ అంబానీ గారు ఆఫీస్. అది బ్యూటిఫుల్గా ఉంది. అనుకోకుండా అక్కడ కూడా మాకు 2-3 ఫ్యాన్స్ ఏర్పడారు. ఆయనతో పాటు సమానంగా ఉండే CAOs ఒక ఆయన పిలిచి మాట్లాడారు ఒక ఆఫీసులో. ఈజ్ అన్ వెరీ బిగ్ పొజిషన్. సో అది వేరే విషయం. కానీ వెళ్ళిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే థింక్ బిగ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది. THINKBIG, థింక్ బిగ్ అని. వాళ్ళ యొక్క అలా పెట్టడం వెనకాల ఉన్న ఆంతర్యం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, కానీ ఏ కంపెనీ గురించి తెలుసుకున్నా కూడా థింక్ బిగ్ అని ఎందుకంటారు? డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. ఆ బిగ్ని దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టి సఫలీకృతం చేసుకోవడమే జీవితం. సో ఆ సఫలీకృతం చేసుకునే ప్రాసెస్ని కనిపెట్టడమే జీవితం. దానికి ఎంత కష్టపడాలి, ఎంతమందిని పోగు చేయాలి, ఎంతమందితో కలిసి సమిష్టి కృషి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక సినిమా కానీ, ఈరోజు ఒక పెద్ద సినిమా రావడానికి గల కారణం చిన్న సినిమా నుంచే కదా వెళ్ళాడు రాజమౌళి. ఈగలాంటి సినిమాని పెట్టుకుని అంతకుముందు స్టార్స్ పెడితే స్టార్స్ వల్లే ఆడద్దని ఎవడో అంటే కాదు, స్టార్స్ లేకుండా కూడా తీస్తానని స్టార్ అప్పుడు రాణిని చిన్నవాడిని పెట్టుకుని ఒక ఈగను సృష్టించి అనిమేట్ చేసి సినిమా హిట్ చేశాడు. దాని తర్వాత ఓహో చాలా చాలా విధాలుగా జనాలు ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని ఒక అందగాడిని పెట్టుకుని తీసిన సినిమా బాహుబలి. మళ్ళీ అందగాడిని పెట్టి తీసిన ఇంకో బాహుబలి, ఇంకో 2 అందగాడిని పెట్టి తీసిన RRR. ఆ విధంగా పెరిగాడా? ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కూడా రాజమౌళి లాంటి ధైర్యవంతుడు ఉన్నాడు కాబట్టి RRR లాంటి సినిమా వచ్చిందని అన్నాడు. ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది రాజమౌళి లాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నించుకునే వాళ్ళకి. సో నేను ఎందుకు చెప్తాను, స్ఫూర్తినిచ్చేవే చెప్తాను నేను. అంచేత ఈ జీవితాన్ని దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఊరుకునే వదిలేయకండి, సాధించండి. సంథింగ్ హ్యాస్ టు బి, యూ మస్ట్ విన్ ద రేస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. ఆ డ్రీమ్ని మేక్ ఇట్ ట్రూ బై వర్కింగ్ అవుట్. ఆ థింక్ బిగ్ చేసిన బిగ్ థింకింగ్ని మేక్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తానంటే అన్ని ఛానల్లోనే రకరకాల నాన్ సెన్స్ మాట్లాడతాం, ఎవరికో అన్యాయం చేస్తే మాట్లాడతాం, మరి ఆ మాట్లాడినందుకు కొంతమందికి బ్యాడ్ అవుతాం, వాళ్ళతో అడ్వైజ్ చేయించుకుంటాం, వాళ్ళకి మళ్ళీ సమాధానం ఈ మధ్యన జరిగి చెప్తున్నాను. అయినా కూడా నాకు అప్పుడప్పుడు నా ఓన్ ఛానల్లో కొన్ని ఇలా చెప్పాలని ఎందుకు అనుకుంటానంటే సోషల్ మీడియాని నేను బాగా వాడుకుంటాకి నేను ఒక నిదర్శనం కావాలి.
ఆ ఛానల్ పెట్టడమే కారణం. కేవలం రేపొద్దున ఛానల్ పాపులర్ అయిపోయి నాకు 4 లక్షలు 3 లక్షలు రావాలన్న దురుద్దేశంతో మటుకు పెట్టలేదు. అది దురుద్దేశం అనగానే అది దానంతట దాన్ని గ్రో అవ్వాలి తప్పితే దానికోసం పెట్టలేదు. దేవుని దయ వల్ల వేరే విధంగా మాకు ఫిలిం స్కూల్ ద్వారానో సంథింగ్ ఎల్స్ ద్వారానో వీఆర్ హ్యాపీ. ఇది మట్టుకు డెఫినెట్గా నా వంతు నేను ఉడత సహాయం చేస్తూ సంఘానికి అంటే సొసైటీలో జరుగుతున్న వాళ్ళకి, సొసైటీలో తెలుసుకున్న వాళ్ళకి, సొసైటీలో బతుకుతున్న వాళ్ళకి మంచి చేయడమే సోషల్ మీడియా. ఎందుకన్నా చెప్తున్నాం కాబట్టి. నాకు యాంకర్ కూడా తీసేశాను. ఆ యాంకర్ ఆ అమ్మాయిని ట్రైనప్ చేసి ఈ అమ్మాయిని ట్రైనప్ చేసి దానికంటే ఐ కెన్ టాక్ అథెంటికలీ కంటిన్యూస్లీ 3-4 అవర్స్. అందుకనే నాకు మోడీ గారు అంటే ఇష్టం. ఆయన ఏం మాట్లాడినా ఈ వయసులో 3 గంటలు ఇంగ్లీష్లో అనర్గళంగా ఇంటర్నేషనల్ ఫోరంతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు, ఇన్ని టీం మోసుకున్నాడు, ఏం మోసుకున్నాడు, తర్వాత ఆర్ఎస్ఎస్కి వెళ్ళి అక్కడ ఏదో గ్రాడ్యుయేషన్ సంపాదించి అన్నారు. ఇవన్నీ అయినా కూడా అంత మెమరీ పవర్ ఎలా ఉంది ఈయనకి అనే నేను ఆయనకి ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ ఫ్యాన్ ఫర్ ఎవర్, నాట్ ఫర్ బీజేపీ. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఫర్ మోడీ. ఆయన రిటైర్ అయిపోయినా కూడా నేను ఆయనకే ఫ్యాన్గా ఉంటాను. మేబీ వాళ్ళ సిద్ధాంతాలు మారితే ఐఎమ్ ఏ హిందుస్థాన్ మ్యాన్ కాబట్టి, ఐఎమ్ ఏ ట్రూ ఇండియన్ కాబట్టి మేబీ లైక్ చేయొచ్చు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా ఈ మన హిందుస్థాన్ని పరిరక్షించే ఎవరినైనా కూడా ఏ పార్టీ అయినా లైక్ చేస్తుంది. బట్ ఎస్పెషలీ లైక్ మోడీ బికాజ్ ఆఫ్ హిస్ క్యాలిబర్. ఎలా సంపాదించాడు అలాగా. మన ఏదో తెలుగు నేర్చుకునే దాని గురించి కూడా మాట్లాడతాను. ఆయన తెలుగులో కూడా మాట్లాడేసాడు. అంటే నేర్చుకున్న తర్వాత అలా గుర్తుపెట్టుకునే ఇది అతనికి ఉందంటే అంత యోగిక్ నాలెడ్జ్ చేయటం వలన, ఆ యోగా సాధన చేయటం వలన వచ్చిందేమో అని అనుకున్నాను. నిజంగా ఈరోజు కూడా ఇట్ ఈస్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ హౌ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు అక్కడికి వెళ్ళి వేరే దేశాలు వెళ్ళి అంతటి దరహాసంతో వాళ్ళందరి మన్నల్లో ఎలా పొందుతున్నాడా అని చెప్పేసి నాకు ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, హ్యాపీ ఫర్ ద హోల్ కంట్రీ. ఎవరన్నా అవ్వచ్చు. ఆయన చూసి అసూడిపోయిన దానికంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం వీ మస్ట్ ఎంజాయ్. అదేవిధంగా వీ మస్ట్ సాధించాలి. జీవితాన్ని వదలకుండా సాధించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ. వదలలేదు. గుజరాత్ రైట్స్ అన్నారు, అవి అన్నారు, ఈ అన్నారు, కింద పడ్డాడు, మీద పడ్డాడు. మొత్తానికి మోడీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇండియా అనిపించుకున్నాడు. ప్రౌడ్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ వేర్ మోడీ ఈజ్ దేర్ అన్న లెవెల్కి పట్టుకెళ్ళిపోయాడు. అంచేత ఇది నేను ఎందుకు స్ఫూర్తిగా చెప్తానంటే జీవితాన్ని ఊరుకునే వదిలేయకండి. ఆ దేవుడిచ్చిన జీవితాన్ని ఊరుకునే వదలకుండా థింక్ బిగ్ అండ్ డ్రీమ్ బిగ్ అండ్ ట్రై టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అని చెప్పడం కోసం ఇది నేను 10 నిమిషాలు సాగదీసి ఎందుకు చెప్తున్నానంటే యూ మస్ట్ డూ సంథింగ్. కృషి చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం. అండ్ ఆల్సో యూ మస్ట్ ట్రై. సంకల్పం ఉండాలి ముందు. ఊరికనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ముందు సంకల్పం కాదు. సంకల్పం ఉండి దీని తర్వాత దేవుడు కొబ్బరిగా కొట్టిన బయటికి వెళ్ళిన తర్వాత నా అవిరాలు కృషి చేయాలి. ఆ కృషిలో ఎక్కడా కూడా నకిలీతనం ఉండకూడదు. అలా ట్రై చేస్తే ప్రతి ఒక్కడు సాధిస్తాడు. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ మీ చేతిలో ఉంది. ఎంత నాలెడ్జ్ లేక నేను అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూర్చుని మళ్ళీ భోజనం చేయడానికి బయటకు వచ్చే మౌంట్ రోడ్లో మెడ్రాస్లో మళ్ళీ భోజనం చేసి ₹2.50 భోజనం ఉడిపి కృష్ణాలో 1000 లైట్స్లో అక్కడ భోజనం చేసి మళ్ళీ రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ అమెరికన్ లైబ్రరీకి వచ్చి ఫస్ట్ నిద్ర వచ్చేది కొంచెం నిద్ర ఆపుకుని మొహం కొట్టుకుని ఐస్ వాటర్ తోటి మళ్ళీ అలా సాయంకాలం లైబ్రరీ క్లోజ్ చేసే వరకు అమెరికన్ లైబ్రరీ ఉండి అక్కడ చదువుకుని మళ్ళీ మెడ్రాస్కి ఇష్టంగా 40 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు ఎలక్ట్రిక్ సబర్బన్ ట్రైన్లు తాంబరం. దిస్ ఇస్ హౌ ఐ లెర్న్డ్. సో ఇప్పుడు మీకు అవన్నీ లేకుండా ఇలా పట్టుకుంటే నాలెడ్జ్, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నాలెడ్జ్, మీకు టైం ఉండాలే కానీ ఎవ్రీథింగ్ యూ గెటింగ్. సో ఇంతటి ఎన్ని ఫెసిలిటీస్ వచ్చిన జనరేషన్లో ఉన్న మీరు జీవితాన్ని ఊరుకునే వదలొద్దు. బట్ ద గాడ్ ఓన్లీ గేవ్ దిస్ లైఫ్. ఈ లైఫ్ని ఊరుకునే వదలకుండా బాగా నేర్చుకుని నెట్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, చాట్ జీపీటీ ద్వారా, డీప్సీక్ ఎవ్రీథింగ్ ఉపయోగించి యూ కెన్ విన్. ఇది ఈ ఎలాన్ మస్క్ అదంతా కూడా 30 years బ్యాక్ నుంచే. చాలామంది తీసుకోండి 30 years బ్యాక్ 82, 90, 85 తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా పెద్ద వాళ్ళు అయిపోయారు. బిఫోర్ దట్ దేవర్ నథింగ్. వాళ్ళందరూ ఇలాగ అనుకునే కదా పైకి వచ్చారు. అందరూ ఫ్రాడ్లెంట్ చేసేసి అందరూ అవేం కాదు. ఫ్రాడ్లెంట్ అనేది తర్వాత ఎందుకు వస్తుందంటే బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇంకా పెద్ద స్టేక్ వేసినప్పుడు, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఈ షేర్లకు వెళ్ళినప్పుడు కొంత జరుగుతూ ఉంటుంది. అందుకు తప్పితే బిగినింగ్ వాళ్ళంతా పైకి వచ్చినంత వాళ్ళ ఇంటెలిజెన్షియా, వాళ్ళ ప్లానింగ్, ఇవన్నీ జీవితాన్ని ఊరుకునే వదలకూడదు అని చెప్పేసి అందులోనే ద పార్ట్ పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడతారు. అన్నీ వాడాలి. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్.
సో ఈ విధంగా జీవితాన్ని ఊరుకునే వదలకండి, ఆ దేవుడిచ్చిన జీవితాన్ని ఊరుకునే వదలకండి, సాధించండి అంటున్నాను అనమాట. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.